భక్తల నియోజకవర్గంలోని కృష్ణా మండలం టైర్ రోడ్డు వద్ద ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం మణుగూరు మండలం వడ్వట్ కొత్తపల్లి గ్రామంలో 500 రూపాయల సిలిండర్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రొసీడింగ్ అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయహస్త కార్యక్రమం ద్వారా కేవలం 500 రూపాయలకి ఎల్పీజీ సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు మనం ఏం చెప్పినాం, ఎలక్షన్లలో పేద మంది సంవత్సరానికి 6 సిలిండర్లు కొంటారు. ఒక్కొక్క సిలిండర్ 1000-1100 పెట్టి సిలిండర్ కొంటారు. వాళ్ళ తన పరిస్థితి బాలేదు, కూలినాలి పోతే తప్ప వాళ్ళకి ఇల్లు నడుస్తలేవు. మరి అటువంటి మంది పేద మందికి మనం కొంత ఆసరా కావాలి. మనం ఒక మాట ఇయ్యాలన్నాం. ఆ రోజు మాట ఇచ్చినాం. ఏమని మాట ఇచ్చినాం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా 100% 500కే సిలిండర్ ఇస్తామని అన్నాం. ఆ సిలిండర్ ఇయ్యనికనే వీడికి వచ్చినామన్నమాట. గతంలో 2 టర్ములలో రుణమాఫీ చేస్తామని చెప్పేది పోయిన ప్రభుత్వం 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు 2 సార్లు ఉంటే కూడా ఒక్కసారి కూడా పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదు. మేమేమన్నాం, ఖచ్చితంగా మేము వస్తే రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు 2 లక్షలు